హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము మన ఇండియన్ మ్యాథమెటిషియన్ దత్తాత్రేయ కాప్రేకర్ గారు కనుక్కున్న ఒక స్పెషల్ నెంబర్ 6174 గురించి తెలుసుకుందాం. దీనికోసం మనము కనీసం 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండే ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 6666 2222 ఇలా అన్ని సేమ్ డిజిట్స్ ఉండే నెంబర్ తీసుకోకూడదు. కనీసము 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండే ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే 1482 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1482తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. 1482లో డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ డిజిట్స్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు, ఆ డిజిట్స్తో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 1482లో ఉండే డిజిట్స్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 8421. అంటే ఏం లేదు, డిసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయడమే. నెక్స్ట్ ఏం చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే ఏం లేదు, అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయండి. ఈ డిజిట్స్లో ఫామ్ అయ్యే అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 1248 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే మనకు 7137 వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా, అగైన్ సేమ్ ప్రాసెస్. ఈ రిజల్ట్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని గ్రేటెస్ట్ నెంబర్లోంచి మనం ఏం చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ని సపరాక్ట్ చేసేసేయండి. ఇప్పుడు 7137తో ఫామ్ అయ్యి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 7731 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1377 అవుతుంది. 1377 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే మనకు 6354 వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ రిజల్ట్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని సబ్ట్రాక్ట్ చేసేయండి. 6354తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 6543 వస్తుంది. స్మాలెస్ట్ నెంబరు 3456 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 3087 వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ రిజల్ట్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోండి. 3087తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు 8730, స్మాలెస్ట్ నెంబరు 0378 అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 8352 వస్తుంది. అగైన్ 8352తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోండి, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోండి. 8352తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు 8532, స్మాలెస్ట్ నెంబరు 2358 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 6174 వస్తుంది. అగైన్ మళ్ళీ 6174తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని గ్రేటెస్ట్ నెంబర్లో ఉంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 6174తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు 7641, స్మాలెస్ట్ నెంబరు 1467. సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 6174 వస్తుంది. చూసారా ఇక్కడ, దీన్నే మనము కాప్రేకర్ కాన్స్టెంట్ అనుకుంటాం. ఇలా ఈ ప్రొసీజర్ని రిపీట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకు 6174 వస్తుందో దాంతో ఆపేసేయండి. తర్వాత ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ మనకి ఏమొస్తుంటుందంటే మనకు 6174 రిపీట్ అవుతుంటుంది అనమాట. ఇలా దీన్నే మనం ఏమని చెప్తామంటే కాప్రేకర్ కాన్స్టెంట్ అని చెప్తాం అనమాట. ఇలా మనం ఈ ప్రొసీజర్ చేసుకుంటూ వస్తూ ఉంటే వన్స్ మనం ఒక్కసారి 6174 రీచ్ అయ్యామంటే మళ్ళీ ఎన్నిసార్లు మనము గ్రేటెస్ట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా కానీ మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 6174 వస్తూ ఉంటుంది. దీన్నే మనం ఏం చెప్తామంటే కాప్రేకర్ కాన్స్టెంట్ అంటాం. ఇలా 6174 రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం మనకి 7 స్టెప్స్ పడతాయి. ఇక్కడైతే మనకు 1 2 3 4 5th స్టెప్లో వచ్చింది. ఇలా మనకు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఏ 4 డిజిట్ నెంబర్ అయినా తీసుకోండి. 4 డిజిట్ నెంబర్ తీసుకొని దాంట్లోనూ డిజిట్స్తో గ్రేటెస్ట్ నెంబర్ రెడీ చేసుకోండి, స్మాలెస్ట్ నెంబర్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. వచ్చే రిజల్ట్తో మళ్ళీ సేమ్ గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు, గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇలా చేసుకుంటూ ఉంటే ఈ 6174 రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 7 స్టెప్స్ పడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి 2 స్టెప్స్లో వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్కి 3 స్టెప్స్లో వస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఎన్ని స్టెప్స్లో రావచ్చు అంటే 7 స్టెప్స్లో రావచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 3456 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3456 డిజిట్స్ ఏర్పడే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 3456 ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే మనకు 6543 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుందంటే మనకు 3456 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 30
87 వస్తుంది. అగైన్ సేమ్ ఈ రిజల్ట్ ఏర్పడే గ్రేటెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే మనకు 8730 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుందంటే మనకు 0378 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 8352 వస్తుంది. అగైన్ ఈ 8352 ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. 8352 ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 8532 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుందంటే 2358 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిజల్ట్ 6174 వస్తుంది. మళ్ళీ ఈ 6174తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోండి, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోండి. 6174తో మనకు ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు 7641, స్మాలెస్ట్ నెంబరు 1467 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే అగైన్ మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 6174 వస్తుంది. చూసారా, ఈ 6174 రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 6174 ఎన్నో స్టెప్లో వచ్చిందంటే 1 2 3 థర్డ్ స్టెప్లో వస్తుంది. మ్యాక్సిమం మనకి ఎన్ని స్టెప్స్ పడుతుందంటే 7 స్టెప్స్. 7 స్టెప్స్ లోపల ఎక్కడో ఒక దగ్గర 6174 వస్తుంది. ఇలా ఏ 4 డిజిట్ నెంబర్ అయినా తీసుకోండి. కండిషన్ ఏమంటే కనీసం మనకు 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి. తీసుకొని గ్రేటెస్ట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మనకు 6174 ఫామ్ అవుతుంది. నేను మీకు ఇస్తున్న ఎగ్జాంపుల్ ఏమంటే 7856 అన్నమాట. ఇప్పుడు ఈ 7856తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎన్నో స్టెప్లో మీకు ఈ కప్రేకర్ కాన్స్టెంట్ 6174 వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ.